కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈజిప్ట్ దేశం నుంచి నిన్ను రప్పించాను. ఆడది, పానీయం, ఇంకా నీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించాను. ఎందుకోసం? మాకి इंसान को शैतान చేయవాలా? మీకు దునియాకి బాద్షా కావాలి. నడుస్తున్న మృత్యువును సృష్టించుతామని నమ్మకంతో ఎందరో రాజుల్ని వందించారు. ఔషధ, మూలిక, రసాయన ఒకటేమిటి కొండ మీద పోతే మనిషి గుండెకాయ ఓర్వని తెప్పించారు. కానీ నీవేం చేయలేకపోతున్నావు. ये मिस्र मशहूर अहमद बिन गफूर जलील पाशा कभी नहीं हारेगा. बोलो. జీవితంలో ఎప్పుడు ఓడిపోరు. हीरा क्या है? వజ్రం. वजन असली हीरा चाहिए. వజ్రాలు ఓబీ జమీన్కి అందా. భూమి అడుగు నుంచి తీవాలే. అది వజ్రాలకి చుట్టూ ఉంది. మన్ను మష మీకు ఖంజం చెప్తారే అది కూడా కావాలి. సరే, మీకు కావలసిన వజ్ర ఖనిజం సాగినంత తెప్పిస్తాం. ప్రయోగం సాగించండి. ఈ హుజూర్. మహారాజు పెద్దవారయ్యారు. మీరిక పట్టాభిషిక్తులు కాక తప్పదు. తప్పదు తప్పదు. తప్పితే ప్రజలు కోపగించుకుంటారన్నయ్యా. ప్రజలు కోప్పడని ప్రళయమే రాని. నేను మాత్రం గద్దె ఎక్కడం కల్లా. అదేమిటన్నయ్యా అలా మొహమాట పడిపోతావు? నీకు చేత కాకపోతే చెప్పు, నేనెక్కేస్తాను గద్దె. చిన్నబాబు, ధర్మపీఠమని పేరొందిన ఈ సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత, మూర్తిభవించిన త్యాగం మన అన్నగారైన రాజశేఖరులకు ఒక్కరికే ఉంది తమ్ముడు. కానీ వారి నాడు లేరు కదా. ఎందుకు లేరు? ఇక్కడ నా హృదయ ఫలకంపై శాశ్వత ముద్ర వేసుకుని ఉన్నారు. ఆహా, సోదర భక్తిలో నాటి భరతుణ్ణే మరిపిస్తున్నారు యువరాజా. సరి అయిన ఉదాహరణ చెప్పారు సేనాపతి. నాటి భరతుని వలనే నేటి చంద్రశేఖరులు కూడా తమ అన్నగారి పేరు మీద రాజ్యం చేయవచ్చుగా. చెయ్యొచ్చు చెయ్యొచ్చు. కానీ పెద్దన్నయ్య గారు పాదుకులు ఎక్కడి నుంచి వస్తాయి? పాదుకల అవసరం లేదు నాయన. రాజశేఖరుల చిత్రాన్ని ప్రతిష్ఠిస్తే చాలు. యువరాజుల సోదర భక్తితో పాటు మీ పెద్దన్న గారి కీర్తి కూడా చిరస్థాయి అవుతుంది. చిన్న చిత్రపటం పెట్టినంత మాత్రాన కీర్తి చిరస్థాయి ఎట్లా అవుతుందండి? పెద్దన్నయ్య గారి పేరు కలకాలం నిలవాలంటే పెద్ద పని చెయ్యాలి. ఏమిటా పెద్ద పని? ఏమీ లేదు. ఆస్థానానికి ఎదురుగా భూదేవంత అరుగు, అరుగు మీద ఆకాశాన్నంటే మిద్ది, మిద్ది లోపల పెద్దన్న గారి నిలువెత్తు శిలా విగ్రహం. జనం చూస్తే మూర్ఛెల్లిపోవాలి. అటువంటి శోభం ఈ భూమండలంలో ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నయ్య. తమ్ముడు, చక్కని ఊహ. మన అన్నగారి పేరిట మహాస్తూపం నిర్మించవచ్చు. కానీ వేలాది కార్మికులు ఏళ్ల తరబడి పని చెయ్యాలి. కొండలు పిండి కొట్టాలి. కొండకేం కొత్త గురువర్యా? ఊరికి ఉత్తరాన ఉత్తరేని కొండ. కొండ కొడితే కోటి రాళ్ళు. కానీ అంత పనికి అవసరమైన ధనం మన వద్ద లేదే. మహారాజులు ఆజ్ఞాపించాలే గాని ధనానికి జనానికి కొదువా. క్షణంలో సిద్ధం చేస్తాం. నాన్నగారు, మేము ఒక పవిత్రమైన కార్యాన్ని తలపెట్టాం. ఆశీర్వదించండి నాన్న. చిరంజీవి, నీ ఆశయసిద్ధి కంటే మాకు కావాల్సింది ఏముంది నాయన? మహామంత్రి, వెంటనే శిల్పులను రావించి స్థూపానికి నమూనా సిద్ధం చేయించాలి. చిత్తం మహారాజా. సేనాపతి, మీ సన్నాహాలు మీరు కానివ్వండి. చిత్తం. రాజశేఖర మహాస్తూపం. ఇందు మూలముగా సమస్తమైన జనులకు తెలియజేయడమే మనగా శ్రీ 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 గుణశేఖర సార్వభౌముల వారి ప్రథమ పుత్రుడు స్వర్గీయ రాజశేఖరుల వారి జ్ఞాపకార్థం మహాస్తూప నిర్మాణం తలపెట్టారు. అందుకు అనంతమైన నిధులు, శ్రామికులు అవసరం. కనుక ప్రజలందరూ తమ తమ శక్తిని అనుసరించి సువర్ణదానం చేయవలసిందిగాను, కుటుంబానికి బలిష్టమైన ఒక యువకుడు శ్రమదానం చేయవలసిందిగాను శాసించడమైన బంగారం అందించుతుందా మాకాడ? ఏదో చంపడమంటే చంపడతాం కానీ శ్రమించటం మాత్రం ఎందుకు? ఏనాడో చచ్చి మట్టిలో కలిసిన మనిషి కోసం మహాస్తూపమా? అందుకు ఈ ప్రజలు రక్తమాంసాలు ధారపోయాలా? అర్థం లేదు. అహంకారంగా మాట్లాడు. ఇది రాజాకి. మీరితే శిరచ్ఛేదం తీసేస్తారా? కోటకు మనకి ఏళ్ళాడు తీస్తారు. ఇంకాసేపు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా తలకాయలు కాదు, మీ తలకాయలు ఆ చెట్టు కొమ్మకాయలు ఆడతాయి.
ప్రజలు వారని మీ మహారాజుతో చెప్పండి. పడే ప్రభుత్వంతో ఘర్షణ పడ్డాం, కొండలు ఢీకొంటామేమో. ధర్మం మన పక్షాన ఉంది. మనమందరం కలిసికట్టుగా ఉంటే కొండనైనా సరే పిండి కొట్టగలం సింగన్న. ఏదేమైనా ఇక నుంచి నీ ధైర్య సాహసాలే మా తండ్రి. నువ్వే మా నాయకుడు. ప్రజానాయకుడికి ప్రజానాయకుడి వనదేవుడికి